ముందుగా అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు అండి. విజయవాడకి కనకదుర్గమ్మ దర్శనం కోసం ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ హార్ట్లీ వెల్కమ్. ఇవాళ ఈ వీడియో ఏంటంటే దసరా సందర్భంగా మన విజయవాడలో కొన్ని కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వాటి గురించి మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు మనకి దసరా నవరాత్రులు జరగనున్నాయి. ఈసారి 11 అవతారాలు అమ్మవారికి వేయనున్నారు. అందులో కాత్యాయని దేవి అవతారం ప్రత్యేకం. అది 10 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చే అవతారం అన్నమాట. అయితే సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు మన విజయవాడలో ఘనంగా విజయవాడ ఉత్సవం అయితే జరుగుతుందండి. ఆ విజయవాడ ఉత్సవంలో భాగంగానే 11 days 11 బిగ్ మ్యూజిక్ కన్సర్ట్స్ కానీ అలాగే ట్రెడిషనల్ డాన్సెస్, మ్యూజిక్ కన్సర్ట్స్ ఇవన్నీ కూడా జరగనున్నాయి. అండ్ అలాగే మిస్ విజయవాడ అండ్ విజయవాడ ఐడల్ పోటీలు కూడా జరగనున్నాయి అన్నమాట. ఈ కార్యక్రమాలు అనేవి గొల్లపూడి విజయవాడ ఎక్స్పో గ్రౌండ్స్లో అండ్ అలాగే పున్నమి ఘాట్లో అయితే జరగనున్నాయి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయంటే ఆల్రెడీ నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదా. సో ఆల్రెడీ కార్యక్రమాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఎవరైతే విజయవాడ వస్తున్నారో, ఎవరైతే అమ్మవారి దర్శనం పూర్తి చేసుకున్నారో వాళ్ళైతే ఈ కార్యక్రమాల్ని ఫ్రీగా ఆస్వాదించవచ్చు. అండ్ అలాగే ప్రతిరోజు సాయంత్రం అమ్మవారి గుడి దగ్గరలో ఉన్న దుర్గా ఘాట్లో సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు హారతి అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇది ప్రతిరోజు ఇస్తారు. కాకపోతే ఇప్పుడు దసరా నవరాత్రుల్లో ఇంకా ఘనంగా ఈ హారతి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎవరైనా ఆ టైంలో మీరు ఫ్రీగా ఉంటే అసలు అది మిస్ అవ్వద్దు. అండ్ మనకి డ్రోన్ షోస్ జరుగుతున్నాయి, కృష్ణా నదిలో బోటింగ్ జరుగుతుంది. అండ్ అలాగే హెలికాప్టర్ రైడ్స్ పెట్టారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో హెలికాప్టర్ రైడ్స్ పెట్టారు. ఇట్లా చాలా రకాల ఏర్పాట్లు అయితే మన గవర్నమెంట్ మన కోసం చేసింది. సో ఎవరైతే విజయవాడ వస్తున్నారో ఇవన్నీ కూడా చూసుకొని చక్కగా అమ్మవారి కృపకి పాత్రలు కాగలరని ఆశిస్తున్నాము. శ్రీ మాత్రే నమః. నమస్కారం.